మన యాదగిరి నరసన్న గుడిని బ్రహ్మాండంగా తయారు చేయడానికి గుట్టను ముద్దుగా ముస్తాబు చేస్తుండ్రు ఆఫీసర్లు. ఎసంటి లోటుపాట్లు లేకుండా ముందుగాలే మాట్లాడుకొని శాస్త్రాల ప్రకారమే ముందుకు పోతుండ్రట. ఈడైనంత జల్దీ గుడి కట్టనీకే ప్లాన్లు రెడీ చేస్తుండ్రు అధికారులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడిని సూపర్ గా తయారు చేయనీకి సర్కార్ కంకణం కట్టుకుంది. దీంతోని ఇప్పుడు గుట్ట మీద పనులు అవి జోరుగా సాగుతున్నాయి. ఇంకా తొందరగా చేయనీకి ఎప్పటికప్పుడు అధికారులు చర్చలు చేస్తుండ్రు. గుడి నిర్మాణం మీద ముఖ్యమంత్రి కేసీఆర్, జీఆర్లు, వేద పండితులతో పాటు ఉన్నత అధికారులతోని అన్ని ముచ్చట్లు చెప్తాండ్రు అధికారులు. ఇప్పటికే గుట్ట మీద 850 ఎకరాల టెంపుల్ సిటీ లేఅవుట్లు, డిజైన్లు రెడీ చేస్తుండ్రు. ఇప్పటికే గుట్టకు సంబంధించి 250 ఎకరాల్లో నమూనాలు కూడా సిద్ధమైనాయి. వచ్చిపోయే భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటాండ్రు సర్కారోళ్లు. గుట్ట మీదకి వచ్చిపోయేందుకు 2 రోడ్లు చేస్తాండ్రు. అక్టోబర్ నెలల అసలైన ఆలయ గోపురం పనులు షురూ చేసి తొందరగా పూర్తి చేస్తామంటాండ్రు అధికారులు. ఆగమ శాస్త్రాల ప్రకారం అమృత ఘడియలు చూసి పనులు ప్రారంభించాలని సీఎం చెప్పినట్లు ఆలయ పూజారులు చెప్తాండ్రు. చంద్రశేఖరరావు గారి యొక్క మహా సంకల్పంతో ఈ పనులన్నీ కూడా ప్రారంభింపబడినాయి. ఈ ప్రభుత్వము మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వము అని చెప్పి నిరూపించేటువంటి సంఘటనా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వేగవంతంగా ఆలయ పునర్నిర్మాణ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఆలయం ప్రధాన గోపురాన్ని 40 అడుగుల ఎత్తు కట్టాలని, దీనికి మొత్తం బంగారు తాపడం చేయించాలని నిర్ణయించిండ్రు. గర్భగుడిని శాస్త్రోక్తంగా పెద్దగా చేయనీకి పంచరాత్ర ఆగమ శాస్త్ర పండితులతోని ముచ్చట పెట్టిండ్రు. యాదగిరిగుట్టకు క్షేత్ర పాలకునిగా ఉన్న అంజన్న స్వామి విగ్రహాన్ని దునియాల్నే పెద్దదిగా 140 అడుగుల పొడవున్న గుట్ట మీద కడతాండ్రు. 2018 దసరా పండుగ నాటికి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటట్టు పనులు మొదలుపెట్టిండ్రు. టెంపుల్ సిటీ కూడాను అనుకున్న విధంగా లేఅవుట్ డెవలప్మెంట్ అంతా కూడా జరుగుతోంది. మొత్తం 43 రోడ్స్ కాను ఇప్పటికి 27 రోడ్స్ అన్ని కూడా డెవలప్మెంట్లో ఉన్నాయి. ఎవరైనా డోనార్స్ ముందుకు వచ్చినట్లయితే కాటేజెస్కి ప్లాట్ అలాట్మెంట్ కూడా జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు ప్రారంభం చేసి వచ్చే దసరా నాటికి ఎప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేస్తామో ఆ సరికి కాటేజెస్ కూడా రెడీగా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము. లేఅవుట్ డెవలప్మెంట్ అంతా కూడా అనుకున్న విధంగా సన్షైన్ వాళ్ళంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. టెండరర్ కండిషన్ ప్రకారం వాళ్ళు మనకి విత్ ఇన్ ద టైం హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాదాద్రిని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దనీకి ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిండని చెప్పిండ్రు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. యాదాద్రి టెంపుల్ సిటీ కోసం 850 ఎకరాలకు గాను ఇప్పటికే 250 ఎకరాలల్లా పనులు చేయిస్తున్నట్లు చెప్పిండ్రు. దీనికోసం సర్కార్ 207 కోట్ల పైసలు విడుదల చేసింది. అనేక ఎంఎన్సీస్ ఈరోజు ముందుకొస్తా ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములం అవుతాం. మాకు కొంత బాధ్యత అప్పచెప్పండి అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం చేస్తున్న ప్లాటింగ్లో 1000 గజాలు 1500 గజాల చొప్పున ప్లాటింగ్ చేసి డెవలప్మెంట్ కోసం అలాంటి ఎంఎన్సీస్కి ఇవ్వాలనే ఆలోచన ఉంది. వాతావరణాన్ని ఆహ్లాదంగా మలచడానికి కోసం ఇక్కడ కొంత పార్క్స్ లాంటివి కూడా డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది. గుట్ట మీదే కాకుండా గుట్ట కింద కూడా పనులు మంచిగా చేయాలని హుకుం జారీ చేసిండ్రు అధికారులు. భక్తుల సౌలత్కు తగ్గట్టు నిర్మాణాలు చేయాలని చెప్పిండ్రు. మొత్తానికి ప్రతి విషయం మీద చర్చించి ముందుకు పోతాండ్రు అధికారులు.